హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, మనం 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చూసామండి. నేను ఈ వీడియో రిలీజ్ చేశానండి. Market360 తెలుగు అని ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్. అందులో భాగంగా ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి, ఇంట్రడక్షన్. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ అండి. ఇవాళ స్టాక్ మార్కెట్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ ఇంట్రడక్టరీ టాపిక్స్ ఒక 1 to 2 వీక్స్లో నేను రిలీజ్ చేసేస్తాను. దాని తర్వాత మనం కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్కి వెళ్దామండి. సో ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం పేషెన్స్ పెట్టండి, ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఉన్నారండి మన ఛానల్లో. సో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఈ బేసిక్స్ అనే ఒక టాపిక్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండి. ఫస్ట్ ఇంట్రడక్షన్. స్టాక్ మార్కెట్ అనేది అసలు దేనికి ఉంది, దీనివల్ల యూజ్ ఏంటి, ఇది లేకపోతే ఏమవుతుంది, రైట్? స్టాక్ మార్కెట్ అనేది వెరీ సింపుల్ అండి. ఇట్స్ జస్ట్ లైక్ మనం ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళి యాపిల్స్ బై చేస్తాం, రైట్? సో అక్కడ మనకి ఒక సెల్లర్ ఉంటాడు ఫ్రెండ్స్, అట్లాగే ఒక బయ్యర్ ఉంటాడు, రైట్? సో స్టాక్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ కూడా సిమిలర్ అండి. ఫ్రూట్స్ బదులు మనం ఏం చేస్తామంటే కంపెనీ షేర్స్ని బై చేస్తాము, సెల్ చేస్తాము. ఓకే, సో సెల్లర్ ఏమో సెల్ చేస్తాడండి. ఇక్కడ సెల్లర్ ఎవరు అంటే ఫర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అండి, అండ్ బయ్యర్స్ అంటే ఎవరంటే ఇన్వెస్టర్స్ అండి. ఓకే, నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, ఈ వీడియోస్ అన్నిట్లోనూ కూడా మనం ఒక 5-10 రూల్ అనేది ఫాలో అవుతాం. 5-10 రూల్ అంటే 5 minutes వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. అట్లాగే ఒక 10 years పర్సన్కి ఎట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అట్లా ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, సో ఈ 5-10 రూల్ అనేది అన్ని వీడియోస్లోనూ, ఈవెన్ మనం అడ్వాన్స్డ్ వీడియోస్కి వెళ్ళినా కూడా ఈ 5-10 రూల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఆల్రైట్, బ్యాక్ టు ద టాపిక్. సో ఇక్కడ ఫర్మ్స్ ఉంటారండి, అట్లాగే ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఫర్మ్స్ ఏం చేస్తారంటే వీళ్ళకున్న షేర్స్ని ఇన్వెస్టర్స్కి ఇస్తారండి. ఓకే, అండ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఫండ్స్ని ఫర్మ్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఫర్మ్స్ ఏమో షేర్స్ ఇస్తారండి, అండ్ ఇన్వెస్టర్స్ ఏమో ఫండ్స్ ఇస్తారు. సో ఆ ఫండ్స్ తీసుకొని ఫర్మ్స్ ఏం చేస్తారండి, బిజినెస్ని రన్ చేస్తారు, అండ్ రన్ చేసి మళ్ళీ ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ని మళ్ళీ ఇన్వెస్టర్స్ తోటి షేర్ చేసుకుంటారు, రైట్? సో ఇది మార్కెట్ సైకిల్ అండి. జస్ట్ మనకు ఒక లైఫ్ సైకిల్ ఉన్నట్టుగా మార్కెట్కి కూడా, ఎకానమీకి కూడా ఒక సైకిల్ ఉంటుందండి. ఓకే, అందులో భాగమే ఈ ఫర్మ్స్ అండ్ ఇన్వెస్టర్స్ రిలేషన్షిప్ మనకి. రైట్, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ మనకి షేర్స్ ఎందుకు ఇవ్వాలి ఫ్రెండ్స్? ఓకే, ఫర్మ్స్ కనుక 100% షేర్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే 100% ప్రాఫిట్స్ కూడా వాళ్ళే ఉంచుకోవచ్చు, రైట్? కానీ ఎందుకు వాళ్ళు మనకి మార్కెట్లోకి షేర్స్ అనేది రిలీజ్ చేస్తారు? ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్. ఓకే, సో ఈ క్యాపిటల్ ఆర్ ఫండ్స్ అనేది ఉంటేనే బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఎవరికైనా. ఈ ఫండ్స్ అనేది వీళ్ళు చాలా సోర్సెస్ నుంచి రేజ్ చేస్తారండి. ఒకటి బ్యాంక్స్ నుంచి రేజ్ చేస్తారు, లేకపోతే డిబెంచర్స్ అంటారు, అక్కడి నుంచి రేజ్ చేస్తారు, లేదంటే వాళ్ళ ఓన్ క్యాపిటల్ ఉంటే ఓన్ క్యాపిటల్ కూడా పెడతారు, అండ్ అట్లాగే వేరియస్ సోర్సెస్ నుంచి మనకి క్యాపిటల్ అనేది రేజ్ చేస్తారండి. అండ్ అందులో ఒక భాగమే మనకి స్టాక్ మార్కెట్ కూడా. ఓకే, సో ఫస్ట్ మనకి ఐపీఓ అని రిలీజ్ అవుతుందండి. ఈ ఐపీఓ గురించి మళ్ళీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని ఇక్కడ నుంచి సెకండరీ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతుందండి. సెకండరీ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. ఓకే, సో ఈ ఐపీఓలో ఏం చెప్తారంటే మీకు మేము ఒక 100 shares or 200 shares ఇస్తాము, అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అని చెప్తారండి. సో ఈ 100 shares వీళ్ళ పేరు మీద రాస్తారు, అండ్ 10,000 అనేది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ కంపెనీస్కి ఇస్తారండి. ఓకే, ఇప్పుడు కంపెనీస్ ఫైన్ అండి, వాళ్ళకి క్యాష్ కావాలి కాబట్టి వాళ్ళు షేర్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తారు. కానీ ఇన్వెస్టర్స్ అంటే మనం ఎందుకు కొనాలి? ఓకే, మనం కొనాల్సిన అవసరం ఏంటి, రైట్? అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలండి. మనం ఇన్వెస్టర్స్ ఎందుకు కొంటామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక ఫర్మ్ పెట్టాలి అంటే మీరు ఫస్ట్ దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, అండ్ అట్లాగే మీరు చాలా సర్టిఫికేషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి, అండ్ మీరు బిజినెస్ని రన్ చేయాలి, అండ్ అట్లాగే మీకు చాలా 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 పారామీటర్స్ ఉంటాయండి, రైట్? సో బిజినెస్ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. బట్ స్టిల్ బికాజ్ మనకి స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు సింపుల్గా మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే మీరు ఆ 10,000 రూపీస్ తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే స్టాక్లో పెట్టారనుకోండి, యు ఆర్ వన్ ఆఫ్ ది ఓనర్స్ ఆఫ్ రిలయన్స్. కెన్ యూ బిలీవ్ దట్? మీరు ఈ రిలయన్స్ అనే ఫర్మ్లో ఒక 10,000 పెట్టి
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 షేర్స్ తీసుకుంటే మీరు ఈ రిలయన్స్ అనే కంపెనీలో మీరు పార్ట్నర్స్ అయినట్టే, రైట్? అంటే వితౌట్ డూయింగ్ ఆల్ దీస్ హార్డ్ వర్క్, ఓకే, అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కూడా మీరు ఒక ఫర్మ్లో మీరు పార్ట్నర్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఏ ఫర్మ్లో అయినా ఆల్మోస్ట్ మనకు ఒక 2000 లిస్టెడ్ ఫర్మ్స్ ఉన్నాయి ఎన్ఎస్సిలో. మీరు అందులో ఏ ఫర్మ్లో అయినా సరే మీకు ఒకవేళ కనుక ఈ ఫర్మ్ ఫ్యూచర్లో పైకి వస్తుంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా అందులో అమౌంట్ తీసుకెళ్ళి పెట్టచ్చండి, అండ్ అవి మీరు ఓనర్స్ అవ్వచ్చు ఆ ఫర్మ్కి. ఓకే, సో దీనివల్ల ఫర్మ్స్కి యూజ్ అండి, ఎందుకంటే మనం క్యాపిటల్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసి దాన్ని బిజినెస్కి యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి కూడా ఇది యూస్ఫుల్ అండి, ఎందుకంటే వితౌట్ డూయింగ్ ఎనీ హార్డ్ వర్క్, ఓకే, జస్ట్ వాళ్ళు ఫండ్స్ని డైవర్ట్ చేసి ఫర్మ్స్లో షేర్స్ని కొని వాళ్ళు కూడా ఓనర్స్ అవ్వచ్చండి. ఓకే, అఫ్కోర్స్ ఓనర్స్ అంటే వాళ్ళకి డెసిషన్ తీసుకునే రైట్ ఉండదండి, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, బట్ యు ఆర్ స్టిల్ ద ఓనర్. ఓకే, మనం ఇప్పుడు స్లీపింగ్ పార్ట్నర్స్ అని ఎట్లా అంటాం, అట్లాగా మీరు కూడా ఒక పార్ట్నర్ అవుతారండి ఆ ఫర్మ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సెబీ అనేది అసలు ఏంటి, సెబీ అనేది ఎందుకు ఉంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రే మార్కెట్స్ ఉంటాయండి బయట. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ఫర్మ్ వాడు వచ్చి 10,000 రూపీస్ పే చేసుకొని మీకు షేర్స్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అతను మీకు ప్రాఫిట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే అసలు మీకు షేర్స్ అలోకేట్ చేయలేకపోయినా సరిగ్గా మీకు ప్రాబ్లం వస్తుంది, రైట్? సో ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ అన్నీ మార్కెట్లో ఉండకుండా, ఓకే, ఒక గవర్నింగ్ బాడీ అనే దాన్ని గవర్నమెంట్ అనేది మనకి ఏర్పాటు చేసిందండి. సో ఆ గవర్నింగ్ బాడీ పేరే సెబీ. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ సెబీ అండర్లోనే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ సెబీ కింద మనకి ఎక్స్చేంజెస్ ఉంటాయి, అండ్ ఇంటర్మీడియటరీ బాడీస్ ఉంటాయి మనకి. ఓకే, అండ్ మీకు కస్టోడియన్స్ ఉంటారు. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే సెబీ అనేది మనకి ఒక గవర్నింగ్ బాడీ అండి ఇండియాలో. ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం కూడా సెబీ అండర్లోనే వర్క్ అవుతుంది, అండ్ వీ కెన్ ప్రౌడ్లీ సే సెబీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, చాలా మాల్ ప్రాక్టీసెస్ ఆర్ ఫ్రాడ్స్ జరగకుండా సెబీ ముందుగానే యాక్షన్ తీసుకోవటం వల్ల ఇండియాలో చాలా చాలా తక్కువ ఫ్రాడ్స్ జరుగుతాయండి కంపేర్ టు యూరోపియన్ అండ్ అమెరికన్ మార్కెట్స్లో. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ సెబీ యాజ్ ఏ గవర్నింగ్ బాడీ. ఓకే, సో అదండి ఈరోజు మనం చూసింది. నెక్స్ట్ మనం స్టాక్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, అసలు సెబీ కింద ఏ బాడీస్ వర్క్ అవుతూ ఉంటాయి, వాళ్ళ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అంతవరకు థ్యాంక్స్. సో మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎవ్రీ క్వశ్చన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను, అండ్ మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక నేను క్లారిఫై చేస్తాను. ఓకే, అంటిల్ నెక్స్ట్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. అండ్ అట్లాగే ఒకవేళ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, సో దట్ నేను నెక్స్ట్ టాపిక్ 2 రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.